కన్ఫామ్ చిప్పు దొబ్బింది, కన్ఫామ్. ఈయన ఎవరికో చూపించాల్సిన అవసరంలా, దొబ్బింది అంతే. ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మీకే అర్థమవుద్ది. పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఆడియో వినిపిస్తే మీకు అర్థమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మీకు వినిపిస్తా చూడండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, జగన్ మావిగన్. ఓకేనా? రైమింగ్ చూసారా ఎంత బాగుందో? ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం. రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. అవును సార్. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరు సరే. అది ప్లాన్. చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి, ఆయనకి తెలియదేంటి చట్టాలు? ఆయనకి తెలియని చట్టాలు ఉంటాయా? నాయకుడిగా ఎన్నికల వరకు, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాద్. ఓకే, చెప్పండి. ఇప్పుడు కూడా చూసి చదవాలి, కొంచెం టైం పడుతుంది. వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. చెప్పండి. అది మళ్ళీ చూడాలా? ఓకే. ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప. ఓకే. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా. ఓకే. ఇంకొకటి ఉంది, అది కూడా వినిపిస్తాను. అసలు రాజ్యాంగంలో ఇది మెయిన్, ఇది కరెక్ట్గా వినండి. ఇదే హైలైట్ అనమాట. దీనికే మీరు చిప్పు దొబ్బిందా అని మీరు కూడా అనుకోకపోతే అప్పుడు చెప్పండి. అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని. రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధాని అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ. రైట్. మొత్తానికి ఇదనమాట. ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి. దేశానికి రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రానికి రాజధాని అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని చెబుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఇంకో మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే, ఈయన మాట్లాడుతున్నటువంటి పద్ధతి మరి ఏమనాలండి చెప్పండి? చిప్పు దొబ్బింది అనాలా లేదా ఇంకేమన్నా అనాలా అని నేను అంటాం కాదు. చాలామంది కమెంట్స్ రూపంలో అది పెడుతున్నారు. నేనన్న మాటలు కూడా కాదండి. చిప్పు దొబ్బింది కొంచెం చూపించుకుంటే మంచిదేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మరి రాజధానులు అవసరం లేదా రాష్ట్రాలకి? మరి పక్కన ఉన్న తమిళనాడుకి లేదే, ఎందుకుంది? తెలంగాణకి ఎందుకుంది? కర్ణాటకకి ఎందుకుంది? మిగతా 28 రాష్ట్రాలకి, అంటే ఆంధ్రప్రదేశ్ని తీసేస్తే, ఎందుకంటే ఇప్పటిదాకా రాజధాని లేదు, మీ పుణ్యం అంట. ఇప్పుడు ఆ రాజధానికి చట్టబద్ధత అవుతుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతుంది. సరే, పక్కన పెడదాం. మిగతా 28 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి కదండి. మరి ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎందుకు ఉండకూడదండి? సరే, అంటే మరి గతంలో మరి మీరు గుర్తుందో లేదో, మరి గులకరాయి తగిలిన తర్వాత చాలా చేంజెస్, మ్యాసివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఆ మైండ్లో కూడా చాలా ఆలోచన త్రీలు బ్రైట్గా కనిపిస్తుంది నాకైతే. ఆ గులకరాయి దెబ్బ ఎంతలా అంటే, ఇప్పుడు రాజధాని అవసరం లేదనేటువంటి వ్యక్తి మరి గతంలో 3 ముక్కలాట ఆడేటువంటి 3 రాజధానులు కావాలి అనేటువంటి ప్రకటన ఎందుకు చేశారు సార్? చెప్పండి. నిజంగా చెప్తున్నాను కదా, దొబ్బేసింది. ఎవరికైనా చూపించండి అయ్యా, మంచిగా చూపించండి అయ్యా. లేదంటే స్క్రిప్ట్ పేపర్ ఏమన్నా మారిపోయిందేమో చెప్పండి అయ్యా, కొంచెం అర్థమవుతుంది. ఆయనకి అలా వదిలేయకండి అయ్యా. ఆయన్ని అనవసరంగా మాజీ ముఖ్యమంత్రి కొడుకని కొంత ఉందయ్యా పేరు, అది కూడా పోయేలా ఉందయ్యా. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తాడని ఆయన వారసుడిగా అనుకుంటున్నారయ్యా. కానీ ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఇంకొక హైలైట్ ఆఫ్ ద జోక్ ఏంటంటే, మీకు విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి పక్క రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారట. అవునా? మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతానికి? ఏమండి, దెబ్బ కొంచెం లోపలికి తగిలింది సార్. ఒకసారి మంచిగా నా మాటిని, లండన్ వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, అక్కడికి వెళ్ళి ఇంకోసారి వెళ్ళండి. కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా, ఎలాగో ఆ పర్మిషన్ తీసుకుని ఒక్కసారి వెళ్ళి మంచి లోపల డెప్త్గా ఏమన్నా స్కానింగ్లో ఇంకొకటో చూపించుకుంటే మంచిది సార్. ఎందుకంటే పక్కోళ్ళ గురించి మనకు ఎందుకు సార్? పక్కోళ్ళకి నీతులు చెప్పేటప్పుడు మనం యాడ్ నుంచి చేస్తున్నాం చెప్పండి?
అక్కడ ఎక్కడో బెంగళూరు అలంకా ప్యాలెస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టడానికి మనం ఇక్కడికి వస్తున్నామే, మనం పక్కోళ్ళ గురించి మాట్లాడతామా? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారు, మరి ఇక్కడ ఎందుకు ఉంటలా? పవన్ కళ్యాణ్ గారు ప్యాలెస్ ఏమైనా కట్టుకున్నారా చెప్పండి? అయినా కానీ ఆయన ఉన్నంతలో ఏదో ఒక రకంగా అక్కడ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ ఇది చూసుకుంటూ ఆయన కష్టమేదో ఆయన పడుతున్నారు. ఆయన సినిమాలు ఆయన చూసుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఆయన ఇబ్బందులు ఆయన పడతానే ఎక్కడా కూడా పరిపాలన ఎటువంటి ఇబ్బంది రాకుండా నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారు కదా పవన్ కళ్యాణ్ గారు. మనకేంటి సార్ నొప్పి? మనం నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాం సర్లా, ఇంకా 10 ఇంకా కిందకి తీసుకెళ్లేటువంటి పనే చేశాం కదా 5 ఏళ్ళు. ఇక్కడుండి 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఏం చేసింది చెప్పండి? సరే మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? అలంకా ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి ఎందుకు వెళ్ళారు చెప్పాలి కదా సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ వారధి పక్కన ఉండేది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారిది కాదా? అంటే వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు 12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు. మీకు కూడా ఉంది లోటస్ పాండ్, మీకు గుర్తులేదేమో, మర్చిపోయారేమో. అంటే వాటాలు ఇచ్చేసాము కదా అని చెప్పేసి అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. మరి ఆ ప్యాలెస్ మరి గతంలో మీరు కూడా ఉండేవాళ్ళు అనుకుంటుగా. లోటస్ పాండ్ అంటే ఎవరిదో అందరికీ తెలుసుగా, మరి మర్చిపోతే ఎలా సార్? మీకంటే కొన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి బెంగళూరులో ప్యాలెస్, లేదంటే తాడేపల్లిలో ప్యాలెస్, ఇంకో చోట ఇంకో ప్యాలెస్, ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టేసుకుంటారు. కొంచెం వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సినిమాల నుంచి వచ్చేటువంటి డబ్బులతో ఆయన ప్రజాసేవ చేయటమే సరిపోతుంది, ఇంకా ఇల్లేం కట్టుకుంటాడు చెప్పండి? ఆ పార్టీ ఆఫీసు కూడా నిన్న మొన్నటి వరకు కూడా రేకుల షెడ్డే అది. ఇప్పుడు కట్టేటువంటి ఆఫీసు కట్టడానికి ఇప్పటికి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. కడతనే ఉన్నారు. ఎందుకంటే ఆయన కష్టపడి చెమట వచ్చి ఒళ్ళు హోనం చేసుకుని రాత్రిపూట 2-3 గంటలు సినిమాలు చేసి మళ్ళీ వచ్చి పరిపాలన చేసుకుంటూ ప్రతిపక్ష పాత్ర గతంలో పోషిస్తూ ఆ పార్టీ ఆఫీస్ని, ఆ పార్టీని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి వ్యక్తి. మనం ఏం చేసాం చెప్పండి? ప్యాలెస్లు మన దగ్గర అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు వచ్చేసినాయి కదా, మనం ఏదైనా మాట్లాడేస్తాం. పైగా నిజంగా ఇంత హైలైట్ ఆఫ్ ద జోక్ అంటే ఈ రోజే అని చెప్పాలి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఈయనేమో ప్రెస్ మీట్ పెట్టడానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తుర్రుమని వెళ్ళిపోతాము. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేస్తాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సారీ, ఇక్కడ తగిలిన అనుకుంటా, ఇక్కడ హ్యాట్స్ ఆఫ్. సో ఏదేమైనా కానీ కొంచెం చూపించండి అయ్యా. అందరూ చిప్పు దొబ్బిందని, ఇంకోటి దొబ్బిందని, ఆయనకి ఎవరికైనా చూపించండి అని, ఏదో జరిగిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. పద్ధతిగా లేదు. ఎందుకంటే మాజీ సీఎం ఆయన, ఎంపీగా చేశారు, మాజీ సీఎంకి కొడుకు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మాజీ ఇంత గొప్పగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. సమాజంలో ఏదో లెగసీని కంటిన్యూ చేస్తాడనేటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంత పెద్ద మనిషిని ఇలా కామెడీ చేయొద్దయ్యా. పాప ఆయన మాజీ సీఎం, ఇంత గొప్పగా బతికినటువంటి వ్యక్తి, సమాజంలో ఫ్యాక్టరీలు, పేపర్లు ఇన్నున్నటువంటి వ్యక్తి, అనవసరంగా ఇలా కామెడీ పీసుని చేసి ఆడుకోవటం అనేది నచ్చలే నాకైతే. ఏదేమైనా కానీ కొంచెం దృష్టి పెట్టుకుని కుటుంబ సభ్యులు ఆ స్క్రిప్ట్ పేపర్ ఏమన్నా మార్చేశారో ఏంటో 1-2 సార్లు చెక్ చేసుకుని ఏమన్నా గులకర ఏమన్నా కొంచెం తగిలిందేమో ఆ లండన్లోనో ఇంకొక చోట ఒక్కసారి చూపించండి అయ్యా. పాపం ఎవరన్నా పట్టించుకోండి అయ్యా ఆయన్ని, అలా వదిలేయకండి అయ్యా ఆయన్ని.